వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా చాలా దగ్గర మిత్రులు, ఒకరికొకరు కావాల్సిన వాళ్ళు. ఒకరి కోసం ఒకరు ఎంతకైనా తెగిస్తారన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలిసిందే. గతంలో 2019 ఎన్నికల్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సాయం చేశారు, ఆర్థిక సాయం చేశారు, నాయకులను పంపించి అక్కడ ప్రచారం కూడా చేయించారు. అట్లాగే 2023 డిసెంబర్లో మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ కోసం నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి ఆంధ్రప్రదేశ్ పోలీసులను దండయాత్రకు పంపించే సాహసం చేశారు. ఆయన పార్టీలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలోని తిష్టేశారు, సర్వేలు చేయించడం, కానుకలు పంచడం వంటి తనకు అలవాటైన పనులన్నీ చేశారు. ఇప్పుడు కూడా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం కావడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంది. వైసీపీ సోషల్ మీడియా చూస్తున్న సజ్జల భార్గవరెడ్డి, ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు, అట్లాగే బీఆర్ఎస్ సోషల్ మీడియా చూస్తున్న నిఖిల్ రెడ్డి ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకుంటున్నారు. మొన్న బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో చంద్రబాబు హయాంలో తెలంగాణలో 50,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందని ఒక పోస్టర్ వేశారు. హైకోర్టు ఆ భూమి కేటాయింపులను కొట్టేసిందని, దీనివల్ల తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఆ భూములను వెనక్కి స్వాధీనం చేసుకుంటుందని కూడా వేశారు. వీళ్ళు వేసిన పోస్టర్ ఎంత సిల్లీగా ఉందంటే 2003లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క ఎకరం 10 కోట్లు విలువ చేసే 850 ఎకరాల భూములను ఐఎంజీ భారత్ అనే ఒక అనామక కంపెనీకి చంద్రబాబు అప్పచెప్పాయంట. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ కేటాయింపులు రద్దు చేశాడని వేశారు. ఐఎంజీ అనే అడ్రస్ లేని కంపెనీకి భూములు అప్పగించి లబ్ధి పొందాలని చంద్రబాబు ప్లాన్ చేశాడంట. అసలు ఐఎంజీ గురించి వీళ్ళకేం తెలుసు? ఐఎంజీ అనేది అంతర్జాతీయంగా ఎంతో పేరున్న కంపెనీ. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ని హైదరాబాద్కు తీసుకురావాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. ఈ ఐఎంజీకి ప్రపంచంలో చాలా దేశాల్లో స్పోర్ట్స్ అకాడమీలు, రిసార్ట్స్ ఉన్నాయి. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు ఆండ్రూ అగస్సీ, మోనికా సెలెస్, మార్టినా హింగిస్, బోరిస్ బెక్కర్, సెరీనా విలియమ్స్, వీనస్ విలియమ్స్, గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్, ఫార్ములా 1 రేసర్ షూమకర్ వంటి క్రీడా దిగ్గజాలు ఐఎంజీలో శిక్షణ పొందిన వాళ్లే. ఈ క్రీడా ప్రాంగణాల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడానికి అవసరమైన ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పన చేయవలసి ఉంటుంది. దీనివల్ల క్రీడా కార్యకలాపాలను వాణిజ్యపరంగా కూడా నిర్వహించే సౌలభ్యం కలుగుతుంది. దీని మీద వచ్చే ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించి వాళ్ళకి ట్రైనింగ్, అంతర్జాతీయ స్థాయి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండేది. ఈ ఐఎంజీ భారత్ ప్రతి 2 నెలలకు ఒకసారి అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తపరిచింది. ఇలా నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించి కనీసంగా 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఈ కంపెనీ రెడీ అయిపోయింది. సర్వీస్ సెక్టార్లో భారతదేశంలో ఇది చాలా పెద్ద మొత్తంలో పెడుతున్న పెట్టుబడి. ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లో క్రీడలకు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు 400 ఎకరాల్లో స్టేడియంలు, క్రీడా సముదాయాలు నిర్మించాలని ఆనాడు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సంస్థకు కేటాయించే భూములను అమ్మటానికి వీలు లేకుండా కేవలం అభివృద్ధి, నిర్వహణ హక్కులే కల్పించారు. కానీ ఈ బీఆర్ఎస్ మేధావులకు అది అర్థం కాలేదు. పైగా ఒక్కో ఎకరం 10 కోట్ల చొప్పున 850 ఎకరాల విలువ 8,500 కోట్లు అవుతుంది, కానీ 50,000 కోట్లు అవ్వదు. కానీ వీళ్ళు మాత్రం 50,000 కోట్ల కుంభకోణం అని వేశారు. ఐఎంజీకి తక్కువ ధరకే భూములు ఇచ్చారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఐఎంజీకి కేటాయించిన భూములకు అతి దగ్గరలో వాటి పక్కనే ఐఎస్బీకి ఇచ్చారు. అప్పట్లో ఎకరా 25,000 రూపాయల చొప్పున ఇచ్చారు ఐఎస్బీకి. ఆ పక్కన ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఎకరా 50,000 రూపాయలకి ఇచ్చారు. ఈ ఐఎస్బి, ఈ మైక్రోసాఫ్ట్ వల్ల హైదరాబాద్కి ఎంత గుర్తింపు వచ్చిందో మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఐఎంజీకి కూడా ఎకరా 50,000 చొప్పున కేటాయించారు ఆ రోజున. ఐఎంజీ ప్రాజెక్టు కూడా పూర్తయి ఉంటే క్రీడారంగంలో హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చేది. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తి కారణంగానే భారతదేశం గర్వపడే రీతిలో చాలామంది క్రీడాకారులు, ప్రపంచ శ్రేణి క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. పుల్లెల గోపీచంద్ గారు, కోనేరు హంపి, కరణం మల్లేశ్వరి, ఇట్లా చాలామంది క్రీడాకారులు మన దేశానికి పేరు తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు 2004లో జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మంత్రివర్గ సహచరుడిగా ఉన్న కొండిజేటి రోసయ్య వీళ్ళిద్దరూ కూడా ఐఎంజీ వ్యవహారంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని
పదే పదే అసత్య ఆరోపణలు చేస్తూ ఆ ప్రాజెక్టును రద్దు చేశారు. ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వచ్చుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రానికి చెందిన వేలాది మంది యువకులకు ఉపాధి అవకాశం కలిగేది. వందల మంది క్రీడాకారులు శిక్షణ పొందడానికి అవకాశం ఉండేది అంతర్జాతీయ స్థాయిలో. ఈ ప్రాజెక్ట్ సాకారమై ఉంటే ఇవాళ క్రీడారంగంలో హైదరాబాద్ పేరు అంతర్జాతీయంగా మారుమోగి ఉండేది. ప్రతిభ కలిగిన క్రీడాకారులను దేశానికి అందించే అవకాశం ఉండేది. విజన్ లేని వాళ్ళు పాలకులైతే ఎలాంటి నష్టం జరుగుతుందనటానికి ఇదొక ఉదాహరణ. తాను 70,000 పుస్తకాలు చదివానని చెప్పుకున్న మేధావి కేసీఆర్ గారు 10 ఏళ్ళు తెలంగాణను పరిపాలించారు. ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటైనా ఎందుకు తేలేకపోయారంటే నాయకుడికి భవిష్యత్తు మీద ఒక విజన్ లేదు కాబట్టి. నాయకుడికి విజన్ లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు ఏపీ దుస్థితే దీనికి ఉదాహరణ. రాబోయే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైసీపీ రెండూ కలిసి పనిచేస్తాయనటానికి 20 ఏళ్ల నాటి ఐఎంజీ మీద ఇప్పుడు ప్రచారం చేయటమే ఒక ఉదాహరణ. Like, share and subscribe to Rajaniti channel.